ఏపీపై కాంగ్రెస్ ఫుల్ గా ఫోకస్ చేసింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఇప్పటి నుంచి వ్యూహాలు స్టార్ట్ చేస్తుంది. కాంగ్రెస్ ను వీడి నేతలు అత్యధిక మంది వైసీపీలో కొనసాగుతున్నారు. వీరిని తిరిగి కాంగ్రెస్ గూటికి తీసుకురావాలనే ప్రయత్నంలో రాహుల్ గాంధీ నిమగ్నమయ్యారు. అసలు ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందా? రాహుల్ ప్రణాళిక ఏంటి? ఇతర అంశాలపై దీక్ష మీడియా స్పెషల్ స్టోరీ. నేను మీ శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. కాంగ్రెస్ హైకమాండ్ వర్సెస్ జగన్ అన్నది పాత కథ. వైఎస్ఆర్ దుర్మరణం పాలైన తరువాత జగన్ తన తండ్రి కోసం చనిపోయిన వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర అంటే కాంగ్రెస్ హైకమాండ్ నో చెప్పింది. ఆనాడు సోనియా గాంధీ యూపీఏ చైర్మన్, దేశాన్ని గుప్పిట పట్టిన శక్తివంతమైన మహిళగా ఉన్నారు. ఇక రాహుల్ గాంధీ కూడా ఎంపీగా తల్లితో పాటు కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. దాంతో జగన్ కి ఆదిలోనే గాంధీలతో అలా చెడిపోయింది. ఇక 2 ఎన్నికలు జరిగాయి. దేశంలో కాంగ్రెస్ కకావికలమైంది. తెలంగాణ, ఏపీలో కూడా కుదేలైంది. అయితే ఎప్పుడు కాలం ఒక్కలా ఉండదు. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ బలం పెరుగుతోంది. అదే టైంలో పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికార బీఆర్ఎస్ ని గట్టిగా ఢీకొడుతోంది. అన్నీ కలిసి వస్తే అధికారంలోకి వచ్చేలా ఉంది. దాంతోనే కాంగ్రెస్ గాంధీలకు తెలంగాణతో పాటు ఏపీ మీద కూడా ఒక్క లెక్కన ఆశలు పెరిగాయని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి వస్తే అదే ఊపిని ఏపీలో కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోంది. అధికారంలోకి తాము ఈసారికి రాకపోయినా ఎంతో కొంత ఉనికి చాటుకోవడం, జగన్ ని ముందు గద్దె దింపటం, ఈ 2 అజెండాగా చేసుకుని ఏపీలో కాంగ్రెస్ తనదైన వ్యూహాన్ని రూపొందిస్తుంది. 2 రోజుల క్రితం ఏపీ మీదుగా తెలంగాణలోని ఖమ్మానికి వెళ్లిన రాహుల్ గాంధీ ఏపీ రాజకీయాల మీద వాకప్ చేశారని అంటున్నారు. ఏపీలో జగన్ సర్కార్ మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని కూడా రాహుల్ అంచనాకు రావటం విశేషం. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తిరిగి వెనక్కి రావాలంటే వైసీపీ ఏపీలో రాజకీయంగా పతనం కావాలన్నదే రాహుల్ ఆలోచనగా చెప్తున్నారు. అందుకే ఆయన తమ పార్టీ వారికి దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ ని వీడి వెళ్లిన వారిని తిరిగి ఆ పార్టీ గూటికి చేరాలని కోరారని అంటున్నారు. ఇక కాంగ్రెస్ కేంద్రంలో అధికారం చేపట్టగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రచారం చేయమని పార్టీ శ్రేణులకు చెప్తున్నారు. ఇక వచ్చే నెలలో రాహుల్ గాంధీ విశాఖ వస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ భారీ బహిరంగ సభను నిర్వహించాలని చూస్తున్నారు. ఈ సభ ద్వారా అటు బీజేపీని, ఇటు జగన్ ని గట్టిగా విమర్శించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు అని అంటున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా జగన్ ని ఇరికించాలన్నదే రాహుల్ ఆలోచన అని చెప్తున్నారు. మరోవైపు చూస్తే ప్రియాంక గాంధీ అమరావతి రైతులకు మద్దతుగా తొందరలో ఏపీ టూర్ పెట్టుకుంటారని అంటున్నారు. ఆమె ఏపీకి రాజధాని అమరావతి అని కాంగ్రెస్ మాటగా చెప్పడం ద్వారా జగన్ ని టార్గెట్ చేస్తారని అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఉనికిని పెంచడం కోసం ప్రియాంక వేసే తొలి అడుగు అమరావతి అంటున్నారు. ఏపీ మీద అలా అన్నా చెల్లెలు ఫుల్ ఫోకస్ పెట్టేశారని అంటున్నారు. వీలైనన్ని సార్లు ఇక మీదట ఏపీకి గాంధీలు ఇద్దరు వస్తారని అంటున్నారు. ఇంకోవైపు జగన్ చెల్లెలు షర్మిలను కూడా జనంలోకి దింపాలన్న ఆలోచన కూడా జగన్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచడమే అంటున్నారు. ఈ ప్లాన్ అంతా ప్రియాంకదే అని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే 2011లో ముగిసిన కాంగ్రెస్ వర్సెస్ జగన్ ఎపిసోడ్ కి సీక్వెల్ 2023లో మొదలెట్టాలని చూస్తున్నట్లుగా ఉంది. మరి దీనికి విరుగుడు మంత్రం జగన్ దగ్గర ఉందా అన్నదే చర్చ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.